సోషల్ మీడియాలో నిన్నటి నుంచి ఒక వీడియో తీవ్ర వైరల్గా మారింది. ఆ వీడియోలో ఒక తండ్రి తన పేరు తన వివరాలు చెప్తూ తన కొడుకుని ఒక రేప్ కేసులో నేను కాపాడుకున్నా, నా డబ్బు నా పరపతి ఉపయోగించి సంజీవ్ రెడ్డి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఈ రేప్ కేసులో బాధితులని నేను కొనేసిన, సాక్షుల్ని నేను కొనేసిన అని సోషల్ మీడియా ఆ వీడియో యొక్క సారాంశం. అసలు ఆ వీడియోలో ఏముంది, ఆ వీడియో తెగ వైరల్గా మారింది. దీని మీద మనం ఎస్ఆర్ నగర్ పోలీసులతో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు ఏంటి ఇవన్నీ క్లియర్గా చూద్దాం. అసలు ఆ వీడియోలో ఏముందో ఒకసారి చూద్దాం. రేప్ కేసులో ముద్దాయిన కొట్టి నా పేరు కోదండరావు. సంజీవ్ రెడ్డి నగర్ రేప్ కేసులో ముద్దాయిన కొట్టేసి సార్ ఏడాదిన్నరగా ఈ కేసు విచారణ జరుగుతుంది. నా డబ్బు పలుకుబడి మొత్తం ఉపయోగించాను, సాక్షులను కొనేసాను, మీడియాను మేనేజ్ చేశాను, అమ్మాయిని వాళ్ళ పేరెంట్స్ నేను వరచకుండా చేశాను, నా కొడుకు బెయిల్ ఇప్పించాను. పోయిన వారం వాడు బెయిల్ మీద ఇంటికి తిరిగి వచ్చాడు సార్. ఫ్రెండ్స్ కలిసి బీర్ పార్టీకి అని బయటకు వెళ్ళాడు. నేను చాలా రోజుల తర్వాత హాయిగా ఇంట్లో నిద్రపోయాను. అర్ధరాత్రి ఇంటికి తిరిగి వచ్చాక నన్ను లేపు గట్టిగా కావలించుకుని అన్నాడు సార్, డాడ్ నీ సపోర్ట్ ఇలా ఉంటే ఎన్ని రేప్స్ అయినా చేసి తప్పించుకోగలను అని. నాకు అర్థం కాలేదు సార్, ఏం నువ్వు మాట్లాడుతుంది. ఎస్ డాడ్ ఐ రేప్ దట్. ఒకటి కాదు, రెండు కాదు, 3 సార్లు చేశాడు సార్. చాలా ఎక్సైటెడ్ గా వర్ణిస్తున్నాడు దాన్ని. ఎక్కడో ఏదో వీడియో చూసాట, దాన్ని ఇమిటేట్ చేశాడు సార్. వాళ్ళ ఫ్రెండ్స్ కదా లైవ్ ఫీడ్ పంపించాడు. అండ్ దే వర్ వాచింగ్ ఇట్ లైవ్, యూనో ఎంజాయింగ్ ఇట్. హౌ బ్యాడ్ ఇట్ ఇస్. ఏం చేయాలో అర్థం కాలేదు, కళ్ళు బయలుగా ఉన్నాయి. మీకు ఎలా అయినా సరే ఇది చెప్పాలి. అందుకే నా లాయర్ కూడా కన్సల్ట్ చేయకుండా మీకు వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్గా పంపిస్తున్నాను సార్. ఇప్పుడు చెప్తున్నాను, నా కొడుకు రేపిస్ట్, వాడు అమ్మని రేప్ చేశాడు. ప్లీజ్ వాడిని కఠినంగా శిక్షించండి సార్. నా లాయర్ వాదిస్తాడు, వాడి అఘాయిత్యం చేసేటప్పుడు వాడి వయసు 17 సో ట్రీట్ హిమ్ యాజ్ అ మైనర్. నో సార్, ఈస్ నాట్ ఎ మైనర్. వాడికి ఫస్ట్ సెక్షువల్ ఎక్స్పీరియన్స్ 2 ఏళ్ల క్రితం అయింది సార్. ఈ వాజ్ 16 దెన్. వాడు మైనర్ ఏంటి? అండ్ ఆ అమ్మాయి వాడితో పాటు చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుని పెరిగి, యూనో మొన్న వాడు కంబైన్ స్టడీస్ అంటే వాడితో పాటు అమాయకంగా నమ్మి ఇంటికి వచ్చింది సార్. అట్లాంటి అమ్మాయి మీద అత్యాచారం చేసినాడు వాడు మైనర్ సార్. అయినా రేప్ అనే థాట్ మైండ్ లో వచ్చినాడు. అసలు మైనర్ ఎలా అవుతాడు సార్? హీ హ్యాస్ టు బి ట్రీటెడ్ యాజ్ అ ఫకింగ్ మేజర్. దట్స్ ఇట్. సో వాడి నిర్భయ కేసులో వాడు ఉరిదీస్తారు, లేదా దిశ కేసులో లాగా ఎన్కౌంటర్ చేసి పారేస్తారు. సౌదీ అరేబియాలో రాళ్ళు పెట్టి కొడతారండి సార్. అలా కొడతారు, మీ ఇష్టం సార్. ప్లస్ కఠినంగా శిక్షించండి. మీరు వేసే శిక్ష వాడికి ఆఖరి అవకాశం కావాలి వాడు మారటానికి. ప్లీజ్ సార్. నా భార్య గీత, నా భగవద్గీత, దాని రచయిత్రి సార్. వాడికి మాధవ్ అనే పేరు పెడతానంటే వద్దు, వాడు దేవుడు అని అవసరం లేదు, మనిషి అయితే చాలు అని వాడికి మానవ్ అని పేరు పెట్టింది సార్. తనకి 3 ఏళ్ల వయసు ఉన్నప్పుడు తనకి క్యాన్సర్ డయాగ్నోస్ అయింది. చచ్చిపోతానని తెలిసి మా ఇద్దరిని ఒళ్ళో పడుకోబెట్టుకొని చెప్పించాను నాతో, రామ్ వీడు చదువులో ఫెయిల్ అయినా పర్వాలేదు, ఆటలో ఫెయిల్ అయినా పర్వాలేదు, కానీ ఆలోచనలో ఫెయిల్ కాకుండా చూడు. నేను మాట ఇచ్చాను సార్ తనకి. ఆ మాట తప్పాను, అది కోసేస్తున్నాను. డబ్బు సంపాదించే యావల పడి వీడి తల్లిదండ్రులు లేకుండా తెచ్చాను. ఇప్పుడు ఆలోచన ఎలా మారుతున్నాయని గమనించలేకపోవచ్చు. తనకి ఇచ్చిన మాట తప్ప ఇవాళ చచ్చిపోయింది. ఆ అమ్మాయి మీద వాడు చేసిన అత్యాచారంలో సగం బాధ్యత రాలి. వాడికి వేసే శిక్షణ సగం నాకు నాన్నబెట్టి ముందు నన్ను పంపిస్తాను. ఇదే ఆ వీడియో విపరీతంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అసలు ఈ ఘటన మీద ఏం జరిగిందని చెప్పి నేను సాక్షాత్ ఎస్ఆర్ఆర్ పోలీస్ స్టేషన్కి నేను వెళ్ళి తెలుసుకోవడం జరిగింది. సరే ఇట్లాంటి ఘటన జరగలేదని చెప్పి మరి పోలీసులు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారో నేను అడిగినా క్లియర్గా. అంటే అసలు ఈయన ఎవరు, ఏంటిది ఈ విషయం అని చెప్తే వాళ్ళు అంటారు, ఇతను ఒక స్క్రిప్ట్ రైటర్గా మానసికంగా కొంచెం సమస్యలలో ఉండి ఇలాంటి వీడియోని రికార్డ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసిండు అని చెప్పి తనని బంజారాహిల్స్కి సంబంధించిన పోలీసులు కూడా అదుపులోకి తీసుకున్నారని. అసలు అక్కడ ఉన్న పరిస్థితుల్లో మీడియా ప్రతినిధులు అందరూ వస్తే అతనికి ఆరోగ్యం కూడా మెంటల్గా కూడా కండిషన్ బాగాలేదని చెప్పి ఇలాంటి పరిస్థితులలో ఆయన ఒక వీడియో రికార్డ్ చేసి రిలీజ్ చేయడము సోషల్ మీడియాలో చాలా వైరల్గా మారింది. ఈ ఘటన మీద ఎస్ఆర్ఆర్ పోలీసులు దాదాపు కూడా సంబంధం లేదు, మాకు అసలు ఇట్లాంటి ఒక ఎఫ్ఐఆర్ కూడా రిజిస్టర్ కాలేదు అనే విషయం చెప్తున్నారు.
అసలు ఏం జరిగింది అని తెలుసుకుంటే తను మానసికంగా కొంచెం డిప్రెషన్లో ఉండి ఇలాంటి వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టి ప్రజలు అటెన్షన్ కొట్టేయాలనా మరి లేకపోతే ప్రజలకు సంబంధించిన ఒక ఈ రోజున సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పంచుకోవడానికి ఇది ఒక చీప్ ట్రిక్కా అనే విషయం అసలు అర్థం కాకుండా ఈ వీడియో మాత్రం తీవ్రంగా వైరల్గా మారి చూసిన వాళ్ళందరూ కూడా బాధతో ఒక తండ్రే ముందటికి వచ్చి ఇలాంటి వీడియో చేసినప్పుడు ఆ కొడుకు ఎంత నీచుడు, ఆ కొడుకుని శిక్షించాలి, ఈ తండ్రి ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయిన పోలీసు వాళ్ళు కూడా ఒక రేప్ కేసులో కూడా తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఈ వీడియో పోస్ట్ చేసుకుంటా సంబంధం లేని తెలంగాణ రాష్ట్ర ప్రజలు కావచ్చు, అంటే చూస్తున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు కావచ్చు, ఎస్ఆర్ నగర్ పోలీసు వాళ్ళని అక్కడ ఉన్న సంథింగ్ వాళ్ళందరినీ తిట్టుకుంటా మెసేజ్ పెడుతూ ఈ ఘటన మీద వివరణ ఇచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ వీడియోని చేయడం జరుగుతుంది. చాలా మంది మమ్మల్ని రిక్వెస్ట్ చేశారు ఈ వీడియోలో నిజం ఎంత ఉన్నది అబద్ధం ఎంత ఉన్నది మీరు ఒకసారి ఫ్యాక్ట్ చెక్ చేసి మీ ప్రేక్షకులకు తెలియజేయండి అని చెప్తే తెలియజేయడంలో భాగంగా ఈ వీడియో పైన మేము ఫ్యాక్ట్ చెక్ చేయడం జరిగింది. దాదాపు ఎస్ఆర్ నగర్కి సంబంధించిన పోలీసులతో మాట్లాడినప్పుడు ఈ వీడియో ఫేక్ అనే విషయం మనకు తెలిసింది. దాదాపు ఇలాంటి వీడియోల్ని మీ వాట్సాప్ గ్రూప్లలో కానీ మీకు సంబంధించిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో కానీ షేర్ చేయకండి. షేర్ చేస్తే పోలీసు వాళ్ళు మీ మీద కూడా యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అవగాహన కోసమే ఈ వీడియో చేయడం జరిగింది. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. మరిన్ని కీలక ఇలాంటి అప్డేట్ కోసం మీకు సంబంధించిన ఏదైనా వాట్సాప్లో కానీ ఫేస్బుక్లో కానీ ఏదైనా ఒక సోషల్ మీడియాలో ఫేక్ వీడియోలు ఏమన్నా అయితే కూడా మాకు సంప్రదించే ప్రయత్నం చేయండి. మేము కూడా ఫ్యాక్ట్ చెక్ చేసి దాని మీద క్లియర్గా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.